నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ రైల్వే వ్యవస్థను ఆధునీకరించాలని చాలా ప్రయత్నం చేస్తుంది. అందుకే రకాలైన వివిధ రకాలైన రైళ్ళను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా ఇటీవల వందే భారత్ ఎక్స్ప్రెస్ అని మరియు ఇప్పుడు లేటెస్ట్గా బుల్లెట్ ట్రైన్స్ కూడా ప్రవేశపెడుతున్నారు. దాదాపు హైదరాబాద్లో కూడా దానిపై మార్కింగ్ కూడా బుల్లెట్ రైలు యాంగిల్తో మార్కింగ్ కూడా వేయడం జరిగింది. అయితే కొన్ని ఏసీ కోచ్ రైళ్ళల్లో కొందరు ప్రయాణికులు చేసే చిన్న పనుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా ఎలా అంటే ఇటీవల ఒక ఆర్టీఏ దగ్గర ఒక వ్యక్తి ఒక విషయం అడిగారు, రైల్వే ఏసీ కోచ్ల పరిస్థితిలో ఏమేమి జరిగిందని. అయితే దాదాపు 1.27 కోటి చోరీలు జరిగాయని తెలిసింది. ఏసీ కోచ్లు దాదాపు 46,50,000 పైచిలకు ఫేస్ టవల్సు, 43 లక్షల వరకు పిల్లో కవర్సు, 23 లక్షల వరకు బెడ్షీట్లు, 12.63 లక్షల 12,50,000 వరకు దుప్పట్లు మాయమయ్యాయని తెలుస్తుంది. అయితే దీనివల్ల చాలామంది ప్రయాణికులకు చెడ్డ పేరు. దీని విలువ దాదాపు 104 కోట్ల భారతీయ కరెన్సీలో ఉంటుందని ఒక అంచనా. అయితే దీనివల్ల ఎందుకంటే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వేస్ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. అయితే విచిత్రంగా కొన్ని రైళ్ళలో కూడా టాయిలెట్స్ మగ్స్ కూడా తీసుకెళ్తుంటారు. అందుకే వాళ్ళు చైన్తో లాక్ చేసి పెడుతుంటారు. అద్దాలు మిర్రర్స్ ఎత్తుకుపోతుంటారు. కొందరు అయితే ఆ బెడ్షీట్లు అడ్డోలు చించేస్తుంటారు సీట్ కవర్స్ని. ఎందుకంటే భారతీయ రైల్వేస్ అనేది ప్రజల ట్యాక్స్తో నడుస్తుంది. మనం కట్టే ప్రతి రూపాయి మన సౌకర్యాల కోసమే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయడం చాలా ఇబ్బందికర పరిమాణం. ఎందుకంటే సౌకర్యాలు బాగాలేకుంటే మనమే ప్రభుత్వంపై ఏడుస్తాం. కానీ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు మనం జాగ్రత్తగా వాడుకుంటే ముందు వచ్చే ప్రయాణం కూడా చాలా ఇబ్బందికరంగా అసౌకర్యకరంగా ఉండకుండా ఉంటుంది.